అమ్మకానికి పసికందు, కడుపు తీపిని మరిచి కన్నబిడ్డను అమ్మేసుకున్న కసాయి తల్లిదండ్రులు. నల్గొండ జిల్లాలో మరోసారి శిశు విక్రయాల దందా. గిరిజన తండాలే టార్గెట్గా దళారుల అక్రమ సంపాదన. తిరుమలగిరి సాగర మండలంలో కలకలం. 3 లక్షలకు ఆడ శిశువుని ఏపీకి విక్రయమంట. 3 లక్షలకు అమ్మేశారంట. అంటే 9 నెలలు కష్టపడి మోసి కన్నందుకు దాని రేటు 3 లక్షలంట. నాకు తెలిసి 3 లక్షలు కూడా అయి ఉంటుంది, ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. దీంట్లో కూడా మధ్య దళారులు ఉంటారు అనమాట. అది వేరే విషయం. కానీ ఎంత దారుణం నిజంగా. ఈ రోజుల్లో కూడా ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఈ రోజుల్లో కూడా ఇంకా ఆడపిల్ల పుట్టిందని అమ్మేసుకునే పరిస్థితి ఉందా? ఇంకా అర్థం కావట్లా. రాను రాను పోను అబ్బాయిల కన్నా అమ్మాయిలే మిమ్మల్ని చూసుకుంటారు, తల్లిదండ్రులను ఎవరైనా సరే. చాలా దారుణమైన విషయం ఇది. ఆడపిల్ల పుట్టిందనే వివక్ష, పేదరికం, ఆర్థిక ఇబ్బందులు వీటిని ఆసరా చేసుకొని కొందరు కడుపు మాడిన కసాయి తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను అంగడి సరుకుల్లా విక్రయిస్తున్నారు. నల్గొండ జిల్లాలో శిశు విక్రయాల దందా మరోసారి బయటపడింది. గిరిజన తండాలు లక్ష్యంగా చేసుకొని దళారులు గుట్టు చప్పుడు కాకుండా శిశువులను ఏపీకి అమ్మేస్తున్నారు. తాజాగా తిరుమలగిరి సాగర మండలంలోని ఎల్లాపురం తండాలో జరిగిన శిశు విక్రయ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుమలగిరి సాగర మండలానికి చెందిన ఎల్లాపురం గ్రామ గిరిజన దంపతులు కుర్రబాబు, పార్వతికి ఇప్పటికే 3 ఆడపిల్లలు జన్మించారు. మళ్ళీ 4వ కాన్పులో పుట్టిన ఆడ శిశువు దళారుల ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన వారికి ఏకంగా 3 లక్షలకు అమ్మేశారంట. చూడండి ఎంత దారుణమైన విషయం అంటే, ఆ చిన్నపిల్లని అమ్మేస్తుంటే మిగతా పిల్లలు ఏడ్చారంట. ఆ చిన్నారిని అమ్మేందుకు సిద్ధమవుతుండగా ఇంట్లో మిగతా 2 అక్కలు కన్నీరు మున్నీరయ్యారు. అమ్మ, చెల్లిని అమ్మద్దు ప్లీజ్ అంటూ తల్లి పార్వతి కాళ్లపై పడి వేడుకున్నారు. అయినప్పటికీ ఆ తల్లి గుండె కడకలేదు.